భారతదేశం ఇప్పుడిప్పుడే ఒక సూపర్ పవర్‌గా ఎదుగుతుంది. ఇండియా సూపర్ పవర్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ బూస్ట్ అవ్వడమే. ఇండియన్ ఎకానమీ బూస్ట్ అయిందంటే దాంట్లో మెజారిటీ ఆఫ్ షేర్ ఇండియన్ యువతకే దక్కుతుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్‌గా ఎక్కడా లేనటువంటి యూత్‌ని ఇండియా సంపాదించుకుంది. సో, యూత్ ద్వారా ఇండియన్ ఎకానమీ అనేది చాలా త్వరగా గ్రో అవుతుంది. దానివల్ల ఇండియా సూపర్ పవర్‌గా ఎదుగుతుంది. కానీ ఇలాంటి టైంలో ఆ సూపర్ పవర్ అనే పొజిషన్‌ని ఇండియా ఎక్కువ కాలం నిలుపుకోలేదు. ఎందుకంటే దానికి కారణం కూడా ఇండియన్ యూత్ పాపులేషన్ మాత్రమే. ప్రెజెంట్ ఇండియన్ యూత్ ఒక కొత్త లైఫ్ స్టైల్‌ని ఫాలో అవుతుంది. ఆ లైఫ్ స్టైల్ పేరొచ్చేసి డింక్ లైఫ్ స్టైల్. డింక్ అంటే డ్యూయల్ ఇన్‌కమ్, నో కిడ్స్. యెస్. ఇండియన్ యూత్ మ్యారేజ్ చేసుకున్నా కానీ పిల్లల్ని కనాలనుకోవడం లేదు. ఇలా పెళ్లి చేసుకొని ఇద్దరు ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకుంటూ, ఎవరి జాబ్ వాళ్ళు చేసుకుంటూ పిల్లల్ని కనాలనుకోవడం లేదు. సో, ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వడాన్నే డింక్ లైఫ్ స్టైల్ అంటారు. ఈ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల ఫ్యూచర్‌లో ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతున్నాం. అసలు ఉన్నట్టుండి ఇండియన్ యూత్ అందరూ సడెన్‌గా ఎందుకు ఈ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో, దానికి కారణాలేంటి? అండ్ అలాగే దీనివల్ల ఫ్యూచర్‌లో ఇండియాకి ఎటువంటి ప్రాబ్లమ్ వస్తుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్‌ని చాలా మందికి సెండ్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు అలా చేయడం వల్ల నాకు కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇటువంటి కంటెంట్‌ని ఇంకా నా నెక్స్ట్ వీడియోస్‌లో తీసుకురావడానికి నాకు మోటివేషన్‌గా ఉంటుంది. సో, ఇక మన టాపిక్‌లోకొచ్చేస్తే అసలు ఇండియన్ యూత్ సడెన్‌గా ఎందుకు ఈ డింక్ కల్చర్‌ని ఫాలో అవుతున్నారంటే ఒక 4, 5 రీజన్స్ చెప్తాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడున్న యూత్ చాలామంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళ పిల్లల్ని కంటే వాళ్ళ స్కూలింగ్ గానీ, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ గానీ, వీటన్నిటి మీద వాళ్ళు సంపాదించిన ఇన్‌కమ్ అంతా వెళ్ళిపోతుంది. సో, దానివల్ల వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్‌గా ఉండలేకపోతున్నారు. అందుకని చాలామంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌గా ఉండడం కోసం ఈ లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకుంటున్నారు. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ కెరీర్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. కెరీర్‌లో మంచి పొజిషన్‌కెళ్ళాలంటే ఇంట్లో నుంచి చాలా సపోర్ట్ ఉండాలి. ఇన్ కేస్ ఇంట్లో పిల్లలున్నారంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళ కెరీర్ గోల్స్ మీద ఫోకస్ చేయడానికి టైం సరిగ్గా సరిపోదు. అందుకని చాలామంది ఈ లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకుంటున్నారు. ఇక థర్డ్ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్ ప్రిఫరెన్సెస్. ఇక్కడ లైఫ్ స్టైల్ ప్రిఫరెన్సెస్ అంటే వారు ఇష్టమున్నట్టుగా ఎక్కడికైనా వెళ్ళగలిగే స్వేచ్ఛ. లైక్ వాళ్ళేమన్నా ట్రావెల్ చేయాలనుకోండి, ఇంట్లో పిల్లలుంటే కుదరదు. పిల్లల్ని పట్టుకొని ఎళ్ళాలంటే కుదరదు. కాబట్టి వాళ్ళ ఇష్టమున్నట్టుగా ఎటైనా ట్రావెల్ చేయాలన్నా, ఏదన్నా ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా పిల్లలుంటే కుదరదు కాబట్టి, ఆ ఫ్రీడమ్‌ని పొందడానికి ఇటువంటి లైఫ్ స్టైల్‌ని ఎంచుకుంటున్నారు. అలాగే ఇంకో రీజన్ వచ్చేసి బోత్ కపుల్స్ మధ్యలో మంచి రిలేషన్‌షిప్ బిల్డ్ అవ్వాలంటే వాళ్ళ రిలేషన్‌షిప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటానికి ఇటువంటి లైఫ్ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు. సో, ఇప్పటి వరకి మనం వాళ్ళ సొంత ప్రయోజనాలు అంటే కపుల్స్ యొక్క సొంత ప్రయోజనాల గురించి ఆలోచించి ఆ లైఫ్ స్టైల్‌ని ఫాలో అయ్యే వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఎన్విరాన్మెంట్ మీద, సొసైటీ మీద బాధ్యతతో పిల్లల్ని కనొద్దనుకుంటున్నారు. సొసైటీ మీద బాధ్యత అంటే ఆల్రెడీ ఇండియాలో పాపులేషన్ ఎక్కువగా ఉంది. సో, ఆ పాపులేషన్‌ని కంట్రోల్ చేయడానికి అండ్ అలాగే హ్యూమన్స్ నుంచి కూడా కొంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా ప్రాబ్లమ్ అవుతుంది. కొంతమంది భూమి మనకిచ్చిన ఫుడ్ దానికంటే అనుకున్న దానికంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నామని. సో, దీనివల్ల ఫ్యూచర్‌లో కన్జంప్షన్ ఎక్కువైపోతుంది. అండ్ అలాగే మళ్ళీ రీప్రొడక్షన్ అనేది తక్కువైపోతుంది. దానివల్ల ఫ్యూచర్‌లో ఫుడ్ అనేది దొరకదు. ఇలా రకరకాల రీజన్స్‌తో ఆలోచించి కొంతమంది డింక్ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు. కానీ అసలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోక్రియేషన్ అంటే రీప్రొడక్షన్ అనేది భూమి మీదున్న ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్‌కి అతి ముఖ్యమైన లా ఆఫ్ నేచర్. ఇన్ కేస్ ఈ ప్రోక్రియేషన్‌ని మనం ఫాలో అవ్వకపోతే లాంగ్ రన్‌లో ఫ్యూచర్‌లో హ్యూమన్ సర్వైవల్ అనేది చాలా కష్టమైపోతుంది. ఇప్పటికే ఆల్రెడీ సూపర్ పవర్‌గా ఉన్న జపాన్, చైనా వంటి కంట్రీస్ వారి ఎకానమీలో పూర్తిగా పడిపోయింది. అక్కడ ఏజ్డ్ పీపుల్ పాపులేషన్ చాలా పెరిగిపోయింది. దానివల్ల ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. అండ్ అలాగే వాళ్ళ ఎకానమీ కూడా పడిపోయింది.
సో ఎకనామీతో మనకేం సంబంధం అనుకుంటే ఎక్కడైనా ప్రొడక్షన్ జరిగితేనే కన్జంప్షన్ జరుగుతుంది. సో ఇండియాలో మనం తినాలన్నా, మనం బతకాలన్నా ఓ దగ్గర ప్రొడక్షన్ జరగాల్సిందే, ఓ దగ్గర కన్జంప్షన్ జరగాల్సిందే. ఫర్ సపోజ్ ఒక జోక్‌గా తీసుకుంటే ఫ్యూచర్‌లో మనకి ఏదో బాగోదనుకోండి, ఏదో హాస్పిటల్‌కెళ్ళాము, వాళ్ళేదో ఆపరేషన్ చేయాలి. అక్కడ ఒక ముసలి డాక్టర్ వచ్చిండనుకోండి, ఎందుకంటే అందరూ డింక్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నారు కాబట్టి యూత్ పాపులేషన్ ఉండరు. ఒక ముసలి డాక్టర్ వస్తాడు. ఆ ముసలి డాక్టర్ వచ్చి వణుక్కుంటా చేయొచ్చు చేయరాక ఏదో ఒకటి చేస్తే ఆటోమేటిక్‌గా ఆపరేషన్ ఫెయిల్ అయితుంది, చచ్చిపోతారు. సో నేనిక్కడ కన్వే చేయాలనుకుంది ఈ ఒక్క సెక్టార్‌లోనే కాదు, ప్రతి సెక్టార్‌లో యూత్ పాపులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న యూత్ డింక్ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవుతే ఫ్యూచర్‌లో మనుషులు బ్రతకడం చాలా కష్టమైపోతుంది. మనం ఇన్ని సంవత్సరాలు మన ఇష్టం వచ్చినట్టు లైఫ్‌లో మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి ఎన్నో డబ్బులు సంపాదించుకొని స్పెండ్ చేద్దామన్నా కూడా చాలా పెద్ద ఇన్‌ఫ్లేషన్ వచ్చి, ప్రొడక్షన్ జరగకపోవడం వల్ల ఇన్‌ఫ్లేషన్ వచ్చి మనకి ఒక రూ. 1,00,00,000 ఉన్నా కూడా కొంత క్వాంటిటీ ఫుడ్ కూడా తీసుకోలేని పరిస్థితికి ప్రతి ఒక్కరు చేరుకుంటారు. సో అనవసరంగా కొత్తగా వచ్చిన ఈ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవ్వద్దు. అండ్ అలాగే సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీస్ గానీ, వెస్టర్న్ కల్చర్‌ని ఫాలో అయ్యే కొంతమంది పీపుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్ట్‌లని బ్లైండ్‌గా నమ్మి వాళ్ళని ఫాలో అవ్వద్దని, మీరేదన్నా ఒకటి ఫాలో అవ్వాలనుకుంటే దానికి ముందు వెనక ఆలోచించి ఫాలో అవ్వాలని. అండ్ అలాగే ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, స్టార్టింగ్‌లో పెళ్ళైన వాళ్ళు ఈ విధానాన్ని ఫాలో అవుదామని అయ్యి కొన్ని సంవత్సరాలకి ఒక 5, 6 సంవత్సరాల తర్వాతకి రియలైజ్ అయ్యి అప్పుడు ఫ్యూచర్‌లో కిడ్స్ కోసం వెళ్దాం అనుకున్నా, ఫెర్టిలిటీ కోసం వెళ్దాం అనుకున్నా కూడా చాలా ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన వాళ్ళే ఫ్యూచర్‌లో మళ్ళీ కిడ్స్ గురించి ట్రై చేస్తుంటారు. కానీ ఆ ట్రై చేసే విషయాన్ని పోస్ట్ చేయరు. కాబట్టి ఏ ఒక్కదాన్ని కూడా బ్లైండ్‌గా ఫాలో అవ్వద్దు. అండ్ అలాగే ఇంకా ఇన్‌కమ్ లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అని చాలామంది ఆ రీజన్ చెప్తారు కాబట్టి, దాని గురించి గవర్నమెంట్ మీద వి ఆర్ టాక్స్ పేయర్స్ కాబట్టి దాని గురించి ఫ్రీ ఎడ్యుకేషన్ గానీ, ఫ్రీ హెల్త్ స్ట్రక్చర్ గానీ గవర్నమెంట్ తీసుకొచ్చే విధంగా మనం గవర్నమెంట్‌ని ఫోర్స్ చేయాలి గానీ, ఇటువంటి అనవసరపు లైఫ్ స్టైల్‌ని మనమే అలవాటు చేసుకొని ఫ్యూచర్‌లో రిగ్రెట్ అవ్వద్దు. ఈ డింక్ లైఫ్ స్టైల్ మీద ఇది ప్యూర్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. ఎవరిష్టం వాళ్ళది. బట్ ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.